ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన కొనసాగుతోంది. 4 రోజుల పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఏపీ సీఎంకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం, అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్కు వెళ్లారు. పై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్. ఏదైతే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన నేపథ్యంలో నేడు ఏదైతే ఉందో స్విట్జర్లాండ్లో అయితే సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే ఈ 4 రోజుల పాటు ఈ పర్యటన ఉండబోతుంది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా అయితే సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా ఈ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇతర దేశాల్లో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీరందరినీ కూడా వారికి అందరికీ రాష్ట్రంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఒక అవగాహన కల్పిస్తూ వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏవైతే విద్య, వైద్యం, వాటన్నిటితో పాటు వ్యవసాయ రంగాలు, అదేవిధంగా ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో డీప్ టెక్నాలజీ వీటన్నిటిపైన కూడా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్న ఎవరైతే పలువురు పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీరందరితో కూడా సమావేశం అవుతారు. సమావేశమయ్యి రాష్ట్రంలో ఏవైతే పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వారికి వివరించి వాటిపైన పెట్టుబడులు పెట్టించేందుకైతే సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఒక ప్రణాళికతో అయితే ముందుకు వెళుతున్న పరిస్థితి. అయితే ఏదైతే ఉందో అమరావతి కాకుండా ఒక 3 క్లస్టర్లుగా విభజించి 3 క్లస్టర్లుగా అటు విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు అమరావతి, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు అటు తిరుపతి ఏవైతే ఉన్నాయో రాయలసీమ జిల్లాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే దిశగా అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో దావోస్ పర్యటన పెద్ద ఎత్తున పెట్టుబడులకు పెద్ద ఎత్తున రాబోతున్నాయనే ఆశావాహం అయితే వ్యక్తం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే ఓ పక్క చంద్రబాబు, ఓ పక్క మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా దావోస్ లో అయితే పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులను తీసుకువచ్చే దిశగా అయితే సీఎం చంద్రబాబు ఒక ప్రణాళికతో వెళ్తున్నారు. రాష్ట్రంలో ఏవైతే వనరులు ఉన్నాయో వీటన్నిటిని కూడా వారందరికీ వివరిస్తూ ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాము, ఇక్కడ ఎలాంటి వాతావరణం అనుకూలం, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన అయితే అందరికీ వివరిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు మరిన్ని తీసుకువచ్చే దిశగా అయితే చంద్రబాబు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగం, అదేవిధంగా విద్యా రంగంతో పాటు ఇతర ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్ కి సంబంధించి ఇప్పటికే 100 మంది ఎవరైతే ఉన్నారో 100 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే క్వాంటమ్ కంప్యూటర్ కి సంబంధించి 50,000 మంది ఇప్పటికే వారు ఎన్రోల్ చేసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే క్వాంటమ్ కంప్యూటర్ అభివృద్ధి చెందడంతో పాటు ఏఐ, డీప్ టెక్నాలజీ, ఈ సాంకేతిక పరమైన అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే పారిశ్రామికవేత్తలు కూడా రావాలంటూ సీఎం చంద్రబాబు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ శ్రీహరి, మరోపక్క చాలా మంది సీఎంలు కూడా దాదాపు 6 నుంచి 7 సీఎంలు కూడా ఈ దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనుభవంతో ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా దగ్గరగా ఒక 7 నుంచి 8 మంది సీఎంలు, ముఖ్యమంత్రులు కూడా దావోస్ పర్యటనలో అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో ఏదైతే వనరులు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించే వనరులు ఏవైతే ఉన్నాయో ఈ వనరుల పట్ల వారికి అక్కడ రాయితీలు ఏవైతే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ రాయితీలు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి మరింత అభివృద్ధి జరగాలి ఈ 5 ఏళ్లలో అనేది ప్రధాన లక్ష్యంగా అయితే కూటమి ప్రభుత్వం వెళుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా ఒక పక్క మంత్రి నారా లోకేష్, ఒక పక్క సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తూ పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న
ఉన్న వసతులు ఏవైతే ఉన్నాయో, వాతావరణ పరిస్థితులతో పాటు వసతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వివరిస్తూ ఎక్కడికక్కడ ఆ సింగిల్ విండో విధానం ద్వారా వారికి కావాల్సిన అనుమతులతో పాటు ఎస్క్రో అకౌంట్స్ ద్వారా వారికి ఏవైతే ఉన్నాయో వారు ఇన్వెస్ట్ చేయబోయే ప్రతి రూపాయిని కూడా ఎస్క్రో అకౌంట్ ద్వారా కల్పించేలాగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టబోతుంది. రవి. రైట్ శ్రీహరి, అంటే మొత్తానికైతే మాత్రం తావోస్ పర్యటన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు తన ప్రజెంటేషన్ ద్వారా ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించారు. మరో పక్క విశాఖలో పెట్టుబడిదారుల సమావేశాలు కూడా చంద్రబాబు నాయుడు ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పారు. గతంలో తావోస్ పర్యటనలో కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈసారి తావోస్ పర్యటన అయితే మాత్రం ఎక్కువ విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా శ్రీహరి? ఖచ్చితంగా రవి. ఏదైతే ఉందో గత విశాఖలో చూసుకున్నట్లయితే 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెద్ద ఎత్తున రాష్ట్రానికైతే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 9 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ అయిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒక ఐఏఎస్ స్థాయి అధికారులందరినీ కూడా నియమిస్తూ ఎప్పటికప్పుడు వాటన్నిటినీ ఫాలో అప్ చేస్తూ వాటన్నిటినీ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలాగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే దావోస్ పర్యటన ఏదైతే ఉందో ఈ దావోస్ పర్యటనలో కూడా సీఎం చంద్రబాబు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అటు మంత్రుల బృందం కానీ ఇటు అధికారుల బృందం అంతా కూడా వెళ్ళింది. దీనిపైన ఏదైతే ఉందో ఒక ప్రణాళికతో, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అటు పారిశ్రామికవేత్తలని అందరినీ కూడా ఇటు తెలుగు డయాస్పోరా మీద కూడా సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎలాంటి వనరులు ఉన్నాయి, రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఈ డెవలప్మెంట్ అనేది తీసుకురావచ్చు అనే దానిపైన పారిశ్రామికవేత్తలకు కూడా వివరించారు. దీంతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి రాయితీలు కల్పిస్తున్నాం, ఎలాంటి బెనిఫిట్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది, ఇక్కడ పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దానిపైన అయితే వివరించారు. అయితే ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ఉపాధి హామీలను కూడా కల్పిస్తామని చెప్పని ఇప్పటికే ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టించేందుకు కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువతకు కూడా రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు అయితే అందనున్నాయి. రవి. శ్రీహరి, మరోపక్క ఏపీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మరోపక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే మాత్రం ముందుకు తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ఎలాంటి అంటే వాగ్దానాలు ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి భరోసా కల్పించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? రైట్, ఖచ్చితంగా. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వారికి కావాల్సిన ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో వీటన్నిటిలో కూడా యువతకు పెద్ద ఎత్తున ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన ఏవైతే వాళ్ళలో కొత్త ఐడియాలజీ అనే దాన్ని రూపుదిద్దించుకునేలాగా వారికి కొంత ట్రైనింగ్ క్లాసులతో పాటు మరింత అభివృద్ధి చెందేలాగా వారిని అయితే కొంత రూపుదిద్దుకోబోతుంది. అయితే దీంతో పాటు ఏవైతే పెట్టుబడిదారులు రాబోతున్నారో వీరందరికీ కూడా పెద్ద ఎత్తున వారందరికీ ఒక రాయితీలు అంటే ప్రధానంగా ఎలక్ట్రికల్ కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన సీ కేబుల్స్, పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ, అదేవిధంగా వారికి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున వారికి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పని కూడా హామీ అయితే ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.